హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. ఆదియోగి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, అది ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తారండి. ఇదైతే ఎంట్రన్స్ స్టార్టింగ్ అనమాట. కార్ పార్కింగ్ ఉంటుంది, చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది, చాలామంది జనం ఉంటారు కాబట్టి. ఫస్ట్ అయితే త్రిశూలం ఉంటుంది. త్రిశూలం అయితే మనం దర్శించుకోవచ్చు, త్రిశూలంకి పూజ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత నాగదేవతకి అయితే పూజ చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా నాగదోషాలు సర్పదోషాలు ఉంటాయి కదండి, అవి ఏమన్నా ఉంటే పోతాయి. పూజకి సంబంధించిన వస్తువులన్నీ అక్కడే అమ్ముతారు, మనం కొనుక్కొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చుట్టూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. లోపలికి ఎంటర్ అవుతూనే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ దేవుని చూస్తూ ఉంటాము. అలాగే అది సన్సెట్ టైం అవడం వల్ల ఇంకా మాకు చాలా బాగా అనిపించింది. ఊర్వి జాజ్వికి నేర్పిస్తుంది దండం పెట్టుకో అనేసి. జాజ్వి కూడా ఫైనల్గా గోవింద చెప్పేసింది అనమాట. ఇంకా మేము కూడా దగ్గరికి వెళ్ళి చూద్దామని ముందుకు వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పటికే లేజర్ షో కోసం అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చునేస్తున్నారనమాట. జాజ్వికి కొంచెం ఫీవర్గా ఉంది, సో ఫేస్ చాలా డల్గా అనిపిస్తుంది. పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుందండి. ఎదురుగా స్వామి ఉంటారు, కింద శివలింగం ఉంటుంది. మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. వీటికి ఆపోజిట్లో మనకి త్రిశూలం కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇందాక మనం పూజ చేసుకున్నాం కదా, అందులో నువ్వుల లడ్డు అయితే ప్రసాదంగా ఇచ్చారు. మేము కూడా లేజర్ షో కోసం అయితే కూర్చున్నాం అనమాట. కరెక్ట్గా ఆ టైమింగ్కే చీకటి పడింది, లేజర్ షో కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ స్వామివారి తలలో ఉండే నెలవంక దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి లేజర్ షో. మీరు కూడా చూసేయండి. ఇలా లేజర్ షో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా క్విక్గా అయితే వెళ్ళిపోదాము ఈ ట్రాఫిక్ని తప్పించుకొని అనుకునే లోపే ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందండి. చూడండి ట్రాఫిక్ ఎంత ఫుల్ ఉందంటే ఒక ట్రైన్ పోయినట్టు పోతూ ఉంది. మీరు చూడండి, ఆ పైన ట్రైన్ పోతున్నట్టు అనిపిస్తుంది కదా. చాలా ట్రాఫిక్ ఉండింది, కాకపోతే ఎక్కువ టైం తీసుకోలేదు, బయటకైతే వచ్చేసాం అనమాట. మేము అలా ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అట్లా అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.